జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను 3 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత నిజంగా ఇది 3 నెలల్లో జరిగే పనేనా, సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది ఒక చర్చ నడుస్తున్నది. అంటే ఇంకా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల వ్యవహారం ఇంకా తేలలేదు. తేలుతుందా లేదా తెలియదు. దీనికి సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అనే ఒక కోణము, ఈ కోణంలో చాలామంది ఆలోచిస్తున్నారు. దీంతో పాటుగా ఖచ్చితంగా ఎన్నికలు సాధ్యమైనంత తొందరగా జరిగితే బాగుండును అని కూడా కొందరు చెప్తున్నారు. ఎందుకు చెబుతున్నారు అంటే కొన్ని గ్రామ పంచాయతీల దుస్థితి, పరిస్థితి అత్యంత ఘోరంగా, నీచంగా తయారైంది. కొన్ని చోట్లయితే గ్రామ కార్యదర్శులే జేబులోంచి డబ్బులు పెట్టి, తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత తీసుకుందాంలే ఎటుపోతాయన్న నమ్మకంతో కొందరు డబ్బులు పెట్టి మామూలుగా ఈ బల్బులు తీసుకురావడం కానీ, లేకపోతే మామూలుగా మందులు చల్లడానికి వాటర్లో నీళ్ళు పౌడర్ వేయడానికి ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని వ్యవస్థలు, అక్కడ అవన్నీ చేస్తున్నారు. ప్లస్ దీంతో పాటుగా గ్రామ పంచాయతీ డబ్బులు కలెక్షన్ అయిన తర్వాత అవన్నీ గ్రామ పంచాయతీ నిధులోకి వెళ్ళిన తర్వాత తీసుకోవడం వీళ్ళకి చాలా కష్టమవుతుంది. అందుకని చాలా మటుకు నగదు రూపాయన తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నారని చెప్పిన ఒక సమాచారం. ఇంకా దీంతో పాటుగా ఈ కొన్ని గ్రామ పంచాయతీలు అయితే అసలు మాతోటి ట్రాక్టర్ తీసుకున్నారు కదా, ఆ మధ్యన కొన్ని గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చారు కదా, ఈ ట్రాక్టర్ నిర్వహణ మాతో కాదు, మేము చెయ్యలేము, ఈ డీజిలు, ఈ జీతాలు ఇదంతా మా గ్రామ పంచాయతీకి కుదరదు అని చెప్పని కొందరైతే తీసుకొచ్చి వాళ్ళ ఆఫీస్లో, ఎండిఓ ఆఫీస్ లోపల తాళపు చేతులు ఇచ్చి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. సరే, అంటే గ్రామ పంచాయతీల దుస్థితి అత్యంత ఘోరంగా ఉందనేది మాత్రం వాస్తవం. ఇందులోంచి పోవాలంటే ప్రజా పరిపాలన రావాల్సిందే. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు జరగాలి. కానీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం ఇది చాలా కొంత సర్పంచ్ ఎన్నికలకు కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరికి చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది, తర్వాత ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ, ఈ నేపథ్యము ముఖ్యంగా బీసీలకు సంబంధించిన ఇష్యూ కొంచెం జటిలమయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెబుతున్నమాట. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని సౌకర్యాలు ఇప్పుడు కల్పించకపోతే, తగినన్ని నిధులు కనుక ఇప్పుడు డైరెక్ట్గా గ్రామ కార్యదర్శికో లేదా జిల్లా కలెక్టర్ గారికో ఇచ్చేసి వారి నుంచి కావలసిన దోమల నివారణ మందులు కానీ, లేకపోతే మిగతా గ్రామ పంచాయతీకి అవసరమైన నిధులను కానీ పంపించకపోతే ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలా గ్రామాలు కనీసం డ్రైనేజ్ తీయడానికి కూడా లేని సందర్భాలు ఉన్నాయి. అంటే మామూలు అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మున్సిపల్ సిబ్బంది, వాళ్ళకు జీతాలు చక్కగా రాక, వాళ్ళు పనికి రాక ఒక్కొక్క చోట 4-5 నెలలకెళ్ళి 6 నెలలకెళ్ళి కూడా ఆ డ్రైనేజ్ తీయని వ్యవస్థ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇలాంటి నేపథ్యం లోపల ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా ఇది గ్రామీణ ప్రాంతం లోపల తీవ్ర ప్రభావం ఆరోగ్యపరంగా చూపే అవకాశాలు ఉన్నాయని వాదన వస్తున్నది. అటు ఎన్నికలు అవసరమే, ఇటు ప్రజా ఆరోగ్యం కూడా అవసరమే, ఇటు నిధులు కూడా అవసరమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దాని మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేసి సాధ్యమైనంత తొందరగా గ్రామ పంచాయతీల యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ సమస్యలు. అంటే మున్సిపాలిటీలు లేవని కాదు, మున్సిపాలిటీలో కూడా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు ఉండడం వేరు, ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. ఇది మేమేం చేయాలా మీరు కూడా శుభ్రం చేసుకోవాలనుకుంటే కాని పని కదా. ప్రతిరోజు ట్రాక్టర్ వచ్చేది ఒక గ్రామానికి బంద్ అయింది అంటే ఆ చెత్తంతా వాళ్ళు ఎక్కడ పోయాలా, ఎక్కడ తీసుకెళ్ళి ఊరు బయటనే తప్పలేరు కదా. సో ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలు గ్రామీణ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని తొలగించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత జిల్లా కలెక్టర్లని మాత్రం చాలామంది చెబుతున్నమాట. సాధ్యమైనంత తొందరగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తేనే గ్రామాభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం 90 రోజులు కాదు, ఇంకా ఒక నెల రోజులు ముందుకు వచ్చినా కూడా నష్టం లేదు అన్న విషయాన్ని మాత్రం చాలామంది చెబుతున్నారు. జై శ్రీరామ్.